నేనైతే మామిడికాయ పప్పు చేయబోతున్నాను. చూడండి, ముందుగా కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టిన తర్వాత అందులోకి మ్యాంగోస్ ఆనియన్స్ తీసుకున్నాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ వేయాలి. నేనైతే ఒక మ్యాంగో తీసుకున్నానండి, అది చాలా పులుపు ఉంది, అందుకే ఒక మ్యాంగో తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఎండుమిరపకాయ పౌడర్ అండి, ఎండుమిర్చి పౌడర్ తీసుకోవాలి. నేనైతే 1 స్పూన్ తీసుకొని మళ్ళీ కొంచెం తీసుకుంటాను, ఎందుకంటే ఇది చాలా కారం ఉంది. ఇది నేను ఊరి దగ్గర నుండి తెచ్చుకున్నానండి, అందుకే అక్కడ చాలా కారం ఉంటాయి మిరపకాయలు, అందుకే 1.5 స్పూన్ వేసాను. తర్వాత పసుపు వేయాలండి, అర టీ స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత వేసేసి కుక్కర్కి చూడండి. పప్పు 3 విజిల్స్ అయినాక పప్పు ఇలా మెత్తగా అయిందండి. అందులోకి ఉప్పు వేసుకొని పప్పు తీసుకొని పప్పు ఎనుపుకోవాలి. పప్పు ఎనుపుకున్న తర్వాత పోపు వేస్తాను. పోపు వేయడానికి కావలసిన పదార్థాలండి: వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. అంతే అండి, ఇక ఫైనల్ లుక్లో పప్పు అయితే రెడీ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.